చిన్ని గుండెలో అన్ని అసలా ఇంకా ఎన్ని దాచినావు దాని లోపల ఊహలో. అమ్మా వేడిగా కాఫీ ఇవ్వు. తీసుకోవే. 24 గంటల ఫోన్ పట్టుకోవడమేనా? కాఫీ ఇచ్చినప్పుడు సరిగ్గా అందుకో. ఇప్పుడు ఈ మరకలు ఎలా వదల్చడం? మరకల కోసం అంత టెన్షన్ పడక్కర్లేదమ్మా. బీకో నేచురల్ ఫ్లోర్ క్లీనర్ ఉందిగా. ఇది నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారైంది కాబట్టి సేఫ్ అండ్ ఈకో ఫ్రెండ్లీ. ఇది ఒక్క క్యాప్ ఇలా తీసుకుని హాఫ్ బకెట్ లో వేసుకోవడమే, అంతే. ఇది ఎలాంటి ఫ్లోర్ కైనా సూట్ అవుతుంది. డిఫరెన్స్ తెలియడం కోసం హాఫ్ క్లీన్ చేస్తున్నా. చూసారా, ఒక్క స్వైప్ లోనే ఎంత క్లీన్ అయిపోయిందో. ఒకవైపు మెరిసిపోతుంది, ఒకవైపు డర్టీగా ఉంది. దీంతో ఎలాంటి మరకలైనా క్లీన్ చేయొచ్చు. కార్నర్ లో ఉన్న డస్ట్ మరకలు, ఆయిల్, టీ, ఎలాంటి మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఈ హాఫ్ క్లీన్ హాఫ్ డర్టీ డిఫరెన్స్ చెప్తుంది ఇది ఎంత పవర్ఫుల్. మీకు కావాలంటే ఈ ప్రోడక్ట్ ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. తమ్ముడు అర్థం పదా. లాస్ట్ టైం ఇలానే షెట్లు ఆడదామని చెప్పి చదువుకోవడం. ప్రతిసారి అలాగే ఎందుకు అవుతుందిరా? ఇది జస్ట్ బాలే కదా. మరి ఇదేంటి నాకు బండరేలా కనిపిస్తుంది? ఇదేనా అడ్డం వచ్చా? ఇది చాలా సింపుల్ రా. పద. తమ్ముడు క్యాచ్. క్యాచ్. ఆడకుండా ఫోటో పోజులు పెడతావేంటే? అయితే ఫోన్ తేనా? ఎందుకు? ఫోటోలు తీయడానికి. ఇలా కూడా ఆడతారా? ఏ ఇలా ఆడకూడదా? ఆడొచ్చులే. ప్రతిసారి నేనే తేవాలా? ఈసారి నువ్వు వెళ్తచ్చు. సర్లే. తమ్ముడు తమ్ముడు ఎవరు నువ్వు? బాగా ఆకలి వస్తుంది. దోశ చట్నీ. అమ్మకి నేనంటే ఎంత ప్రేమ. తినేద్దాం. అమ్మా ఇంకా చట్నీ ఉందా? ఏం చట్నీ? ఈ రోజు ఇంకా నేను చట్నీ చేయలేదు. మరి ఇదేంటి? అది నా డాండ్రఫ్ కోసం చేసుకున్న హెయిర్ మాస్కే. నీకు డాండ్రఫ్ కోసం సొల్యూషన్ కావాలంటే నన్ను అడగచ్చు కదా. ఏంటది? అదే బేర్ అనాటమీ యాంటీ డాండ్రఫ్ షాంపూ. నేను కూడా డాండ్రఫ్ తో ఇబ్బంది పడేదాన్ని, కానీ ఇది వాడాక చాలా రిజల్ట్స్ వచ్చాయి. దీనిలో ఉన్న సాలిసిలిక్ యాసిడ్ బిల్డప్ ని రిమూవ్ చేసి పోర్స్ ని క్లీన్ చేస్తుంది. అండ్ బయోటిన్ హెయిర్ ని రూట్స్ నుంచి స్ట్రెంథెన్ చేస్తూ డాండ్రఫ్ ద్వారా వచ్చే హెయిర్ ఫాల్ ని తగ్గిస్తూ స్కాల్ప్ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ఉన్న పిఓ ఫంగల్ ఓవర్ గ్రోత్ ని కంట్రోల్ చేసి ఎక్సెస్ సీబమ్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇందులో ఉన్న మెంథాల్ అండ్ అలోవెరా మంచి రిఫ్రెష్నెస్ ని ఇవ్వడంతో పాటు స్కాల్ప్ ని జెంటల్ గా సుదం చేస్తుంది. ఇది డెర్మటాలజికలీ టెస్టెడ్ కూడా. డ్రై ఫ్లేక్స్, ఇచీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫస్ట్ వాష్ లోనే ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూసారా? అసలు డ్రైనెస్ లేదు. మీకు కావాలంటే ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. హనీ, ఇద్దరు సూపర్ మార్కెట్ కి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చేయండి. నాకు చాక్లెట్ కొంటానే వెళ్తాను. కొంటాను లేరా, ఇదిగో. స్కూటీ ఎందుకాక? నడిచి వెళ్ళిపోతాం. స్కూటీ పెట్టుకొని నడవడం ఎందుకురా? ఎక్కువ. మళ్ళీ తిరిగి వస్తామా? రే ఎక్క. ఓం నమస్తే. అక్క అక్క, చాక్లెట్స్ ఎక్కడ ఉంటాయి? ఫస్ట్ అమ్మ చెప్పిన సామాన్లు తీసుకుందాం దా. అక్క నాకు ఈ కలర్ తీసుకో. అక్క తీసుకుందామా? పోనీది. అది బాగోదురా. అది తీసుకుందాం. తీసుకో తీసుకో. ఎంత అయిందండి? 1000 అయిందండి. 1000 రూపాయలా? ఇదంతా 150. మరి ఇది 150. చాక్లెట్ తీసేసి లిప్స్టిక్ ఇచ్చేయండి. అక్క చాక్లెట్ కొంటానన్నా. ఇదిగో చాక్లెట్. ఏంటి? ఇవాళ సండే కాబట్టి ఇంట్లో పనులన్నీ మేమే చేస్తాం. నీకేం కావాలో మమ్మల్ని అడుగు. ఆహా, పనులు చెయ్యండి, పెంట చేయకండి. అమ్మా సరదా కన్నాన్రా. చిప్పిరితోనే తుడుస్తాను ఇప్పుడు. ఎల్లో 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 చిప్. నేను అడు తుడుస్తాను, నువ్వు ఇడు తుడు. అక్క ఆ మోల్ సరిగ్గా తుడు. నాకు చెప్పడం కాదు, నువ్వు సరిగ్గా తుడు. నేను సరిగ్గానే తుడుస్తున్నాను, నువ్వే సరిగ్గా తుడట్లేదు. నాకే చెప్తావా? నన్నే కొడతావే.
నేను తోముతాను, నువ్వు కడుగు. అక్క సరిగా కడుగు, మరకలు వదలట్లేదు. అబ్బా, నేను కడుగును. నేను తోను. ఓ, అమ్మా. బాబోయ్. మిమ్మల్ని వీడేంటి పుస్తకం పట్టుకొని ఉయ్యాలవుతున్నాడు? మ్యాథ్స్ చదువుతున్నావేంట్రా? మరేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అసలు వస్తాయిగా చేయడానికి. ఇక్కడ ఒక టాపర్ని పెట్టుకొని ఎక్కడ? నేనేరా. అయితే నా ఎగ్జామ్ నువ్వు రాసాయి. ఒరేయ్, ఏ నీకు రాదా? అది కాదురా, ఎవరి ఎగ్జామ్ వాళ్ళే రాయాలి. ఛే! నువ్వు బాధపడకు, నేను నేర్పిస్తాను కదా. ఫస్ట్ నీకు ఎంతవరకు వచ్చో తెలుసుకుందాం. a+b² ఫార్ములా చెప్పు. సర్లే, 12 సార్ అంతరా. అక్క నాకు 12 టేబుల్ రాదు. సరే, 5 6 సార్. అక్క నాకు 5th టేబుల్ కూడా రాదు. 1 5 సార్ అంతరా. అంటే అర్థమైంది ఏంటి? నీకు అసలు ఏమీ రాదని. అక్క మా టీచర్ కూడా సేమ్ ఇలానే అంటది. ఈ జనరేషన్ పిల్లలు మన మాతృభాష తెలుగుని మర్చిపోతున్నారు. అవును, ఈరోజు ఉగాది సందర్భంగా తెలుగులోనే మాట్లాడతాను. అబ్బా, ఎప్పుడు ఏదో డొంపేసుకుంటాను. ఒరేయ్, ముహూర్త విసర్జన కదా ఇక్కడ? ఏం గది? ముహూర్త విసర్జన గది. అదేం గది? అబ్బా, ఇది కడుక్కోడానికి రా. ఓ బాత్రూమా? అక్కడుంది. కొంచెం లవణం ఇవ్వ పిన్ని. ఉప్పు అనొచ్చు కదే, ఉప్పు కూడా తెలుగే. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రియదర్శిని వెలిగించవా? ప్రియదర్శినియా? ఓహో, టీవీయా? ఏంటో. హే, తేడా వైద్యుడు బాగుంటుంది. లేదక్క, అమ్మిది నా బర్త్డే కొన్నది. కొన్నదని చెప్తున్నానా? ఎప్పుడు అలా కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప దేనికి పనికిరాదు. ఆ చెస్ బోర్డు అలా అటుకు మీద పడింది, వెళ్ళి తీసి ఆడండి. నీతో ఆడడం కష్టం, అసలు నీకు చెస్ ఎలా ఆడాలో కూడా తెలీదు. స్టార్ట్ చేసి చూద్దాం. చెక్మేట్. నువ్వు చెస్ ఎప్పుడు నేర్చుకున్నావే? డ్యూలింగోలో. డ్యూయలింగ్లో చెస్ ఉందా? డ్యూలింగోలో కొత్తగా చెస్ కోర్స్ లాంచ్ చేశారు. iOS అండ్ ఆండ్రాయిడ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుందిరా. అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో కూడా ఉంది. ఇది గేమ్ లా ఉంటుంది కాబట్టి లెర్నింగ్ చాలా ఫన్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మన జెన్సీ అండ్ జెన్ ఆల్ఫా ఏదైనా గేమ్ లాగా ఫన్ గా నేర్చుకోవాలనుకుంటారు. అలాగే డ్యూలింగో చెస్ లో కూడా స్ట్రీక్స్, ఫన్నీ క్యారెక్టర్స్ లైక్ ఆస్కార్ ఉంటాయి. అందుకే చెస్ కూల్ గా ఫన్ గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ దీన్ని యూజ్ చేస్తే మన యూత్ కి లాజిక్, థింకింగ్, మైండ్ షార్ప్నెస్ ఇంప్రూవ్ అవుతాయి. గేమ్ ఆడటం లాగే స్టార్స్ ఎర్న్ చేసి మైండ్ ని షార్పెన్ చేస్తూ మ్యాచెస్ విన్ అవ్వచ్చు. సో చెస్ ని కూడా ఫన్ వేలో నేర్చుకోవచ్చు. గో చెక్ ద లింక్. అమ్మా, ఈ సమ్మర్ హాలిడేస్ లో కుకింగ్ నేర్చుకుందామని ఫిక్స్ అయిపోయా. ఈ సమ్మర్ అంతా నేనే వంట చేస్తాను, నువ్వేం చేయకు. ఈ ఎక్స్పెరిమెంట్లు నా మీద ఎందుకే బాబు? అలా ఏం లేదు, నేను వంట చేసి తీసుకొస్తా. సరిపోద్దా? కొంచెం వేసేద్దాం. ఏం పెంట చేస్తుందో. బాబాయ్, చాలా వేడిగా ఉంది. వంపేసావా? క్లీన్ చేస్తానుండు. ఛే, అంత బాగుంది అనుకున్నా. అమ్మా, ఇంకా పాత కిచెన్ క్లాత్స్ వాడుతున్నావా? మరి ఇంకేం వాడాలి? ఉండి చెప్తా. ఈ పాత క్లాత్స్ అయితే ఒక్క రోజులోనే స్టింకీగా అయిపోతూ ఉంటాయి. అందుకే ఈ బీకో రీయూజబుల్ కిచెన్ టవల్స్ వాడు. ఒక్క స్వైప్ లోనే ఎంత బాగా క్లీన్ చేసిందో చూడు. ఇది సూపర్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ అప్ టు 100 టైమ్స్ రీయూజ్ చేయొచ్చు. ఇది ఈకో ఫ్రెండ్లీ అండ్ ఇది మల్టీ సర్ఫేస్ క్లీనర్ కూడా. జస్ట్ వాష్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ మన పాత క్లాత్స్ లాగా స్మెల్ కూడా రాదు. స్ట్రాంగ్ గా కూడా ఉంది. నేను ఇది అమెజాన్ లో తీసుకున్నా. ఇక నువ్వు సమ్మర్ ఎక్స్పెరిమెంట్లు చేసుకోవే. కాకపోతే రోజు క్లీన్ చేస్తానంటేనే. హనీ, ఏం చేస్తున్నావే?
అసైన్మెంట్ రాస్తున్నానమ్మా, సబ్మిట్ చేయడానికి రేపే లాస్ట్ డేట్. కంగారులో పిచ్చి పిచ్చిగా రాయకుండా నీట్గా రాయు. సరే సరే. ఆ. అమ్మా, కాలేజీకి టైం అవుతుంది, టిఫిన్ రెడీ చేసే. చేస్తానే. మరి లంచ్? అది కూడా చేస్తాను. ముందు అక్కడ పెట్టిన పాలు తాగు. బ్రష్ చేసావా? బాయ్ అమ్మా. క్యారేజ్ మర్చిపోయావు. బాయ్ అమ్మా. వాటర్ బాటిల్. బాయ్ అమ్మా. ఏంటో దీనికి కంగారు. ఎవరు చూడలేదు కదా, కంగారులో వేసుకుని వచ్చాను. అందరూ అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. అయ్యో